మహిళలు మాట్లాడనీకి వచ్చినామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. మాట్లాడనీకి వచ్చిన మహిళల పైన మీరు దాడి చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవం మీద అన్న మాట్లాడినకు వచ్చిన వాళ్ళు 10 గంటలకు వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు 80 నుంచి 100 150 మంది వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు దర్వాజాలన్నీ ఇరగొడతారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చెప్పులు దండ వేసుకొని వస్తారా అని. ఓకే, అంటే ప్రీ ప్లానెడ్గా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ. దాడి చేద్దామని వచ్చిండ్రు, దాడి చేసిండ్రు, పోయిండ్రు. నన్ను చూడంగానే ఎన్నలేని ఒక రాక్షసానందం పొందిండ్రు, పోయిండ్రు. ఇది మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎట్లా చేస్తారండి? ఇది కాదు కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి అట్లా. ఓకేనా, ఆల్రెడీ ఆఫీస్ మీద దాడి అయిపోయింది. ఇది డెస్క్టాప్లో వాళ్ళకి కావాల్సిన మానిటర్లు ఎత్తుకోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంటి మీదకి వచ్చింది. ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా నువ్వు డైరెక్ట్ నిందించినటువంటి సందర్భం లేదు. ఈ దాడిని ఎట్లా చూసుకుంటారు? మీరే అంటున్నారు నేను డైరెక్ట్గా ఎవరిని అనలే, మళ్ళీ వాళ్ళే అంటున్నారు నేను ఎవరినో దూషించినా అని. సాక్ష్యాలు పెట్టాలి కదా, మాట్లాడాలి కదా. బ్లాక్మెయిలర్లు అంటే మళ్ళీ సాక్ష్యాలు పెట్టాలి కదా. అట్లీస్ట్ నువ్వు కొన్ని 2-3 ఎవిడెన్సులు పెడితే కదా మనం ఏదైనా మాట్లాడతాం. ఏది పెట్టకుండా నువ్వు దాన్ని గిరీష్ మాట్లాడతానంటే ఎట్లా? అవి పిల్లకా కబుర్లు. నేను చెప్పినా కదా, నేను ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పిన. ఈ పోస్టర్